హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది అల్లం మామిడికాయ పచ్చడి, తెలంగాణ స్పెషల్. ఇది నేను ఏ కొలతతో చేస్తున్నానో, నా దగ్గర 1 ఇయర్ నాటి చేసిన చట్నీ ఉంది. ఇప్పటికి కూడా మీకు చూపిస్తాను. గ్రేవీ ఎంత బాగుందో, మామిడికాయ ముక్కలన్నీ ఏరేసుకున్నారు, గ్రేవీ మాత్రం ఎంత ఉంది చూపిస్తాను. ఇదే నేను ఎంత కొలతతో చేస్తానో చూడండి. ఇవన్నీ మంచిగా ముక్కలు చేసి అంతా తుడిచి క్లీన్గా కడిగి పెట్టుకున్నాయి. ప్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాయి. నేను ఇవి ఎంత ముందు మామిడికాయ ముక్కలు ఎంత కొలతతోనో చూపిస్తాను. 1 2 3 ఈ విధంగా తీసుకోవాలండి. 3 4 5 6 7 డబ్బాలండి. నేను 7 డబ్బాల కొలతతో తీసుకుంటున్నాను. ఇంకా 7 డబ్బాలకి ఈ బాక్స్తో 7 డబ్బాల మామిడి ముక్కలండి. దీంతో నేను 1 డబ్బా అల్లం తీసుకుంటున్నాను. ఈ అల్లం ఫస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకుందాము. చూడండి, 1 డబ్బా అల్లం తీసుకున్నాను, 1 డబ్బా వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. క్లీన్గా అల్లం మంచి కడిగి పెట్టుకొని ఎండబెట్టుకున్న అల్లం అండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఎక్కడ అల్లం ముక్కలు కానీ ఏమి కానీ లేకుండా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్న ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టుకోవాలండి కొంచెము. ఎందుకంటే నూనె పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వరకు అది పొంగిపోతుంది. పెద్ద కడాయి పెట్టుకోవాలి. మనం ఏ డబ్బాతో మామిడికాయ ముక్కలు అల్లము అవి కొలుసుకున్నామో ఆ బాక్స్తోనే నేను ఆయిల్ పోసుకుంటున్నా. ఇది పల్లి నూనె అండి, గానుగ కాడికి వెళ్ళి తెచ్చిన పల్లి నూనె అండి. ఇది కరెక్ట్ నేను 3 డబ్బాలను ఆయిల్ పోసుకుంటున్నాను అండి. ఇలా పోసుకుంటే కరెక్ట్ సరిపోతుందండి. చూడండి, 3 డబ్బాలు. 4 టీ స్పూన్ల జీలకర్ర వేస్తున్నానండి దీంట్లో. చూడండి, ఆవాలు కూడా సమానం వేస్తున్నాను. ఇదిగో 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. ఇవి బాగా చిట్పట్లాడాలి, బాగా వేడిగా అవ్వాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఎందుకంటే పొంగిపోతుంది. ఇదేమో కడాయి సరిపోయేటట్లేదు. చూడండి, ఈ విధంగా చిటపటలాడాలి. చిటపటలాడుతున్నాయి. ఈ విధంగా మరిగిపోయింది ఆయిల్. కొంచెం సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేసుకుందామండి, ఎందుకంటే ఇది పొంగిపోద్ది. ఇది బ్రౌన్ కలర్ అయిన దాకా వేయించుకోవాలి. ఇది షాయిరా. చూడండి, ఈ విధంగా పొంగిపోద్ది. అవసరమైతే స్టవ్ బంద్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకొని వేసుకుందాము. ఇంత పెద్ద కడాయి పెట్టుకున్నా ఇది ఎలా వంగుతుంది చూడండి. అందులో పల్లి నూనె అండి, అందుకే ఇంకా జరం దానికి ఎక్కువ పొంగాలనిపిస్తుంది. ఇక చూడండి, ఈ విధంగా ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అది ఇంకెక్కువ రెచ్చిపోతుంది. నేను స్టవ్ ఆన్ ఉంటే అందుకే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అయినా ఇక తగ్గుతలేదు చూడండి. చూడండి, ఈ విధంగా ఉడికిపోవాలి ఇలా నూనెలా. ఇది ఇంకొక 2 మినిట్స్ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా చల్లారనిద్దాము. ఇది ఒక్కదాంట్లో అయితే ఇది మరీ పొంగిపోతుంది, అందుకే 2 షిఫ్ట్ చేశానండి. అయిందండి, బంద్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 కూడా రెడీ అయింది.
స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం దాంట్లోకి ఇంకా కారము ఉప్పు అవి ఎంత వేయాలో చూపిస్తానండి. చూడండి, ఇది 3 మ్యాంగో కారం పొడి అండి. నేను ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇది ఒకటి కారం వేసుకుంటున్నానండి. చూడండి, ఎగ్జాక్ట్లీ ఒకటి కారం తీసుకున్నా, ఒకటి ఉప్పు తీసుకున్నా. ఇది ఆవపిండి అండి. ఆవపిండి నేను ఎక్కువ తీసుకోను, మా దగ్గర ఆవపిండి ఎక్కువ తినరు ఎవరు. నేను ఇలా సగం మాత్రమే తీసుకుంటాను. ఇలా అయినా మేము ఎక్కువ వేయము ఎప్పుడు కూడా. ఆపు కూడా తీసుకోలేను, తక్కువ తీసుకున్నా. ఇంత ఆవపిండి ఇది మాత్రం ఒక్కటికి కొంచెం తక్కువ అండి, కొద్దిగా ఇంత తక్కువ. ఒక్కటికి ఒక డబ్బాకి జీలకర్ర. ఇది ఇంకా టేబుల్ స్పూన్తోని నేను ఇది 2 స్పూన్ మెంతి పౌడర్ వేయించి సన్నగా పౌడర్ పట్టుకున్న పౌడర్ వేసుకుంటున్నానండి. అదే స్పూన్తోని 1.5 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. నేనైతే చేతితోనే కలుపుకుంటున్నాను. చేతితోనే కలిపితే మంచిగా కలుస్తుంది. జీలకర్ర పౌడర్ కూడా వేయించి సన్నగా పౌడర్ చేసుకున్నాను. ఆవాలు మాత్రం ఊరికే స్టవ్ మీద ఇలా వేసి తీసి పౌడర్ అవ్వడానికి అలా కొంచెం స్టవ్ మీద వేడి చేసి పౌడర్ చేసుకున్నాను. ఇది 1 ఇయర్ ఇంకా అస్సలు చెక్కు చెదరకుండా ఉంటుందండి. ఒక నీళ్ళు తాకొద్దు దీనికి. కొంచెం దాన్ని ఎప్పుడైనా స్నానం చేసి తల స్నానం చేసే ముట్టాలండి పచ్చళ్ళు అంటే. మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు, మేము అలాగే చేస్తాము. అందరు ఎలా చేస్తారో తెలియదు. చూడండి, ఇంట్లో మామిడికాయ ముక్కలు కలిపేసుకుందాము. కలిపేసుకొని అప్పుడు నువ్వు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ ఇంకా కొంచెం చల్లగా అవుతుంది. మనం 7 డబ్బాలు కొలిచి పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా కలుపుకోవాలండి బాగా. 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ చూసి ఉప్పు కూడా సరిపోకపోతే కలుపుకోవచ్చు. కానీ సరిపోదనే మాటే లేదండి. ఇంకా తక్కువ తినే వాళ్ళకైతే ఎక్కువ ఉంటుంది, కానీ అసలు సరిపోదనే మాటే లేదు. దీన్ని ఒక వాటర్ తాకకుండా కొంచెం ఎప్పుడంటే అప్పుడు ముట్టకుండా ఒక జాడీలకు తీసి పెట్టుకొని అది ఎప్పుడైనా వేసుకోవచ్చు. పెద్ద జాడీలో మాత్రం ఎప్పుడంటే అప్పుడు ముట్టొద్దు. తల స్నానం చేసి అప్పుడు మాత్రమే ముట్టాలి. డేట్ వస్తే ముట్టొద్దు. అలా కొన్ని ఉంటాయండి, ఖరాబ్ అవుతుందని చిన్నప్పటి నుంచి చెప్పారు. అలాగే చేస్తున్నామండి. మీరు కూడా అలా చేస్తే మనం ఇంత ఖర్చు పెట్టుకొని చేసిన దానికి బాగుంటుందండి. మేమైతే మా ఇంట్లో అందరు తింటారండి. ఇప్పుడు ఎవరు చాలా మట్టుకు తినరంట, మేమైతే అందరం తింటాం. ఆయిల్, అల్లం వెల్లుల్లి వేడి చేసుకుని కొంచెం చల్లబడ్డదండి. ఇది నేను పోస్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ విధంగా అయింది. దీన్ని కొంచెం వేడి ఉంది, ఇంక కొద్దిగా వేడి ఉంది, చేయి కాలుతుందని దీంతో కలుపుతున్నా. నీట్గా బాగా కిందికెళ్ళి కలిసేదాకా కలుపుకోవాలండి. అప్పుడే మనకు బాగుంటుంది. చూడండి, ఆయిల్ సరిపోయిందండి. ఇంకా ఊట వస్తుంది కదండి 3 డేస్ తర్వాత ఫుల్ ఆయిల్ మంచిగా ఉంటుందండి. ఇప్పుడే మేము దేవుడి దగ్గర కూడా ఇప్పుడే పెట్టేస్తామండి. 3 డేస్ తర్వాత కాదు, మేము ఇప్పుడే దేవుడి దగ్గర కూడా పెట్టేసి మొక్కేస్తామండి. ఈ విధంగా జాడీలకు ఎత్తి పెట్టుకున్నానండి. ఈ 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ చూస్తాను. ఈ విధంగా చేసుకోండి. 1 ఇయర్ పాటు మంచిగా ఉంటుందండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.